అన్సంగ్ హీరో ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది అండ్ తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్‌గా 1 అవర్ 43 మినిట్స్ అయితే ఉంది. ఫ్యామిలీ డ్రామా జోనర్‌లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. అందరూ కలిసి కూడా చూడొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే 1991లో డేవిడ్ స్మాల్బోన్ తన మ్యూజికల్ బిజినెస్ కోల్పోయి భార్య అయిన హ్యాలన్ అండ్ 7 పిల్లలతో ఆస్ట్రేలియా నుండి అమెరికాకి అయితే వలసకి వస్తారు. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్సర్టనిటీ మధ్య కూడా హ్యాలన్ ఫెయిత్తో కుటుంబాన్ని నడిపిస్తుంది. సో ఒక కుటుంబం ఎలా కష్టాల మధ్య నుంచి సక్సెస్ వరకు సాధించారన్నది సింపుల్ ఇన్స్పిరేషన్ స్టోరీకి అయితే తీసుకొచ్చారు ఈ మూవీగా. సో లాస్ట్కి ఏమైంది ఏం జరిగింది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా కనిపించిందంటే బాగుంది, ఫ్యామిలీ ఎమోషనల్స్ టచ్ చేసి ఉందన్నమాట. సో మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే ఇన్స్పిరేషనల్ స్టోరీ, స్మాల్ బోన్ ఫ్యామిలీ యొక్క రియల్ లైఫ్ ఈవెంట్స్ని అయితే హృదయానికి హత్తుకునే విధంగా అయితే చూపించారు. ఇంకా నెక్స్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్, డైసీ హ్యాలన్ క్యారెక్టర్లో అద్భుతంగా అయితే నటించారు అండ్ జోయల్ స్మాల్ బోన్ తన తండ్రి క్యారెక్టర్ అయితే చాలా నిజాయితీగా అయితే పోషించారు. ఇంకా నెక్స్ట్ వచ్చి మ్యూజిక్, బ్రెంట్ మ్యూజిక్ ఎమోషనల్గా మరింత అయితే పెంచిందని చెప్పొచ్చు. సినిమాకి మ్యూజిక్ బాగా యాడ్ అయింది అండ్ ఫ్యామిలీ వాల్యూస్, ఫెయిత్, సంకల్పం వంటి ఎలిమెంట్స్ని అయితే చాలా స్ట్రాంగ్గా అయితే చూపించారు మూవీలోని. ఇంక ఇందులో మన మైనస్ పాయింట్ చూసుకుంటే ద పాత్ ఆఫ్ ఫేమ్ స్టోరీ కొంతవరకు మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తాం అనే దారిలోనే వెళ్తుంది అనమాట. ఈ మూవీలో అయితే రిలీజియస్ మ్యాటర్స్ మీద మెయిన్గా ఉండటం వల్ల మనం ఎక్కువ గమనిస్తాం. ఎందుకంటే క్రిస్టియానిటీ మ్యూజిక్ ఫ్యాన్స్కి అయితే మాత్రమే ఎక్కువగా క్రిస్టియన్ సాంగ్ రిలేటెడ్గా ఉన్నాయని అనిపిస్తుంది. అది కూడా ఒకసారి మైనస్ అని అనిపించవచ్చు, ఎందుకంటే డిఫరెంట్ రిలీజియస్ వాళ్ళు చూస్తారు కదా. ఇంకా ఓవరాల్గా చెప్పాలి అంటే అన్సంగ్ హీరో ఒక ఇన్స్పిరేషనల్ ఫ్యామిలీ స్టోరీ. స్మాల్ బోన్ ఫ్యామిలీ యొక్క సంకల్పం, విశ్వాసం అండ్ మ్యూజిక్ పట్ల ప్రేమని, హృదయాన్ని హత్తుకునే అయితే విధంగా అయితే చూపించారు. కుటుంబ సభ్యులతో కలిసి చూడదగిన మూవీ అని చెప్పొచ్చు. అందరూ ట్రై చేయండి ఒకసారి, పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Walker signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.